కొన్ని సంబంధాలు కుదిరినప్పుడు, ఈ సంబంధం 4 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మేము ఆ సంబంధం చేసుకుంటున్నాం అని అంటా ఉంటారు కదా! అప్పుడు కుదరంది ఇప్పుడెలా నచ్చుతుంది? రకరకాల రీజన్స్ ఉంటాయి రూప. ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి జనాల్లో. అంటే లైక్ ఒకటి చూడటం ఇప్పుడే మొదలుపెట్టి ఎలా చూడాలో తెలియక, కొన్నేమో మన ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల, వచ్చిన సంబంధాల్లో ఏదో ఒక తప్పు ఎతుక్కుని, తప్పు ఈజ్ ఎ రాంగ్ వర్డ్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనుకుని వదిలేసిన సందర్భాలు ఉంటాయి. ఒక 3, 4 ఏళ్ళు అయిన తర్వాత సంబంధాలు చూసే ప్రాసెస్‌లో అప్పుడు వచ్చిన మ్యాచ్ బెటర్ ఇప్పుడు దీనికన్నా మిగతా వచ్చిన వాటికన్నా అని అనుకుని దే ఆల్వేస్ లీన్ బ్యాక్ టు ద ఓల్డ్ ప్రొఫైల్స్. అవి ఇంకా ఎగ్జిస్టింగ్గా ఉండి ఇంకా పెళ్ళిళ్ళు కాకపోతే ఆ మ్యాచెస్లో సెటిల్ అయ్యి మా దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్లో వచ్చినవి మళ్ళీ రిపీట్ అయ్యి అవే చుట్టి చివరికి ఆ మ్యాచెస్కే వెళ్తారు. ఇక్కడ ఏంటంటే రూప, ఆ టైంలో మనకున్న మెచ్యూరిటీ, ఆ టైంలో మనం చూస్తున్న ప్రాసెస్, ఆ టైంలో మనకున్న మైండ్ సెట్, థింగ్స్ చేంజ్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన రిక్వైర్మెంట్లో కానీ మన థాట్ ప్రాసెస్లో కానీ ప్రాక్టికల్గా మనం ఫేస్ చేసే వాటిని బేస్ చేసుకుని కానీ మన థాట్ ప్రాసెస్ మారుతుంది. చూసే వాళ్ళకి ఏముంది, అప్పుడు చూసిన సంబంధమే ఇప్పుడు చేసుకుంటున్నారు, 4 ఏళ్ల ముందు చూసుకుంటే ఈ పాటికి ఎదురు పిల్లలు పుట్టుండేవారు కదా అని ఈజీగా కమెంట్ పాస్ చేసేస్తారు. నేను ఎప్పుడు చెప్తాను నీకు, మన షూస్లో ఉంటేనే మన షూ వెయిట్ మన వెయిట్ తెలుస్తుంది మన షూస్ కానీ. సో సేమ్ వే సంబంధాలు చూసుకునేటప్పుడు కూడా అప్పుడు ఉన్న మైండ్ సెట్ తర్వాత మారుతుంది. ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలు పెడతారు. సో దట్స్ వెన్ దే ఆల్వేస్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ మ్యాచెస్ అనమాట. రెండోది, ప్రొఫెషనల్స్ దగ్గరికి వచ్చి సంబంధాలు చూసేవాళ్ళు ఏంటంటే, ఇనీషియల్గా మేము ఇచ్చే సంబంధాలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఇస్తాం. ఎలా అంటే అనుభవం వల్ల వీళ్ళకి ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అని ఆలోచించి ఇస్తాం. కానీ వాళ్ళకి సంథింగ్ ఈజ్ మిస్సింగ్ లాగానే ఉంటుంది. రెండోది, ఏదైనా సంబంధం ఇస్తే ఇప్పుడే కదా చూడటం మొదలు పెట్టాము, ఇంకా కొన్ని చూసిన తర్వాత చూద్దాం అనుకుంటారు. సో దానికి అసలు ఎండ్ లేదు. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ద సర్చ్. కరెక్ట్గా కొన్ని పాయింట్స్ మ్యాచ్ అయినప్పుడు కొన్ని లెట్ డౌన్ చేసుకోగలిగిన, వద్దు పర్వాలేదు అని అనుకుని వదిలేసుకుని, సంబంధాలు ఒక్క మ్యాచ్ వచ్చినా కూడా బాగుంది అనుకుంటే వెళ్ళిపోవాలి. సో దాన్ని ఎట్లా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే దెర్ ఇస్ నో ఎండ్ టు దిస్ అన్నమాట. సో చూసారు కదండి, నవీన కాలంలో మేము మాట్లాడుకునే మ్యాటర్స్, టాపిక్స్ ఇవన్నీ కూడా ఎవరో ఒకరి లైఫ్లో చెప్పేవాళ్ళు లేక ఇబ్బంది పడే వాళ్ళకి చాలా ఉపయోగపడే విషయాలే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. తెలుగు వన్ రమ్మంది